దేవుడి నామానికి వందనాలండి. దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. ఒక చిన్న ప్రార్థనతో వాక్యం స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధమైన పరలోక మందిరం యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలతో కలిసి కొద్ది క్షణాలు ప్రభా వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రతి ఒక్క బుధవారం రోజు కూడా నాయన మరి మేమందరం కలిసి ప్రభా ఇదిగో మరి ఒక్కొక్క స్త్రీ కొరకు మేము ధ్యానం చేస్తుంటుండగా నాయన అనేక విషయములు ప్రభా మరి బైబిల్లో మరి మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అనేక గూఢమైన మర్మములు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ఆడైనటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి. మరి వాక్యం వించిన ప్రతి బిడ్డతో మీరు స్పందించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీలో ప్రభా నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని సాతానుడు దొంగిలించకుండా ప్రభా మా హృదయాల్లో ఫలింపజేయమని, వాక్యాన్ని సారంగా బ్రతికి ప్రభా నీ దీవెనలు మేము పొందుకున్నట్టుకు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుతున్నాను. ఒకసారి చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 5 నుంచి 13 వరకు. ఇక్కడ మరి చూసినట్లయితే ఈరోజు మనము లోతు భార్య అయినటువంటి లోతు భార్యను గురించి మనం కొన్ని విషయాలు మరి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నేను చదువుతున్నాను. 1 నుంచి 13 వరకు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారమును మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజీలును ఆ దేశంలో కాపురముండెను. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినేడలా నేను కుడి తట్టునకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళినేడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరునకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటె వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమునై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఇక్కడ చూసినట్లయితే అండి కాపురం ఉండేది. ఇంకొక సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు దక్షిణపు తట్టు తూర్పు తట్టునకు పరమ తట్టునకు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేది. ఇక్కడ చూసినట్లయితే అండి ఆదికాండము మరి 13వ అధ్యాయము మరి 1 నుంచి మనం 13 వచనాల వరకు చదివినట్లయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే మరి అబ్రహాము బహుధనవంతుడై ఉన్నాడు అంటండి. అబ్రహాము ధనవంతుడై ఉన్నాడు. అంతేకాకుండా మరి తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడు, అనగా మన లోతు తనకు తన తమ్ముడు కుమారుడు అనమాట. సో ఈ యొక్క లోతును వెంట పెట్టుకొని మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలోకి మరి వెళ్ళినప్పుడు మరి అతన్ని గొప్పగా దీవించాడు. సో ఈ ఇద్దరు కూడా మరి ప్రయాణమే వెళ్తున్నప్పుడు వారు కలిసి జీవించలేనంత ఆస్తి వాళ్ళకు ఉందన్నమాట. గొర్రెలు కానీ గొడ్లు మరి ఇంకా వారికి ఉన్నటువంటి ధన సంపద అంతా కూడా వారు కలిసి జీవించలేనంత పట్టణం అక్కడ లేదనమాట. సో అప్పుడు ఏమైందంటే ఆ ప్రదేశంలో వాళ్ళ లోతు పశువుల కాపర్లకును మరి అబ్రహాం పశువుల కాపర్లకును మరి కొంత వాదన గొడవ జరిగినప్పుడు మరి
వారు విడిపోవడానికి నిశ్చయించుకుంటారు. అయితే అబ్రహాం అంటాడు ఏమంటే, మనమిద్దరం కూడా మరి బంధువులము కనుక మనము కలహం పడకూడదు, కాబట్టి మనము మంచిగా మనం విడిపోదాము. నువ్వు నీ పశువుల కాపర్లతో ఉండు, నువ్వు ఒక దేశాన్ని ఎంచుకో, ఒకవేళ నువ్వు తూర్పు తట్టుకెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు దక్షిణం వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తానని అతను చెప్తాడనమాట. సో చెప్పినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాము మరి లోతు కూడా ఈ రెండు కుటుంబాలు కూడా విడిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ సమయంలో మరి అబ్రహాము మరి కానాను అంటే హెబ్రోన్కి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. మరి లోతు ఏమో మరి సొదొమ గొమొర్రా అనే పట్టణాలను ఎంచుకుంటాడు. అది యోర్దాను ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అనమాట. సో మరి ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను దేవుడు నాశనం చేయకముందుకు అది ఏమని పిలువబడేదంటే యెహోవా తోట వలె ఉండేదంట, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉన్నదంట. సో అంత మంచిగా ఉంది కదా అని మరి అక్కడ ఉన్నటువంటి విస్తారంగా పచ్చగడ్డి, ఆ పశువులు మేయుకోవడానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయని లోతు మంచి తెలివిగా ఆ యొక్క యోర్దాను ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలని అతను ఎంచుకుంటాడనమాట. సో ఆ సమయంలో మరి ఆ విధంగా మరి అబ్రహాంతో విడిపోవాల్సి వచ్చిన సమయంలో మరి ఇంతవరకు కూడా నన్ను చూసావు కదా పెద్దనాన్న, మరి నేను నీతోనే కలిసి ఉంటాను, నీకు దగ్గరగానే ఉంటానని అక్కడ అనలేదు. అక్కడ బంధుత్వాన్ని మరి తెంచుకొని మరి అతను వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా ఉండడానికి ఇష్టపడకుండా లోతు భార్య మరి తన ఇద్దరు కుమార్తెలు కలిసి కూడా ఆ యోర్దాను ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మరి అబ్రహాము కానాను ప్రదేశానికి హెబ్రోనికి వెళ్ళడం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వారు వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ముందుకు చదివితే ఆదికాండం 18:20 నుంచి 33 ఒకసారి తీయండి. ఆదికాండము 18 అధ్యాయము 20 నుంచి 33 వరకు నేను చదువుతున్నాను. మరి ఎప్పుడైతే అక్కడ దేవుడు మరి సొదొమ గొమొర్రా ప్రాంతానికి మరి ఎవరైతే మరి లోతు మరి అది ఎంచుకుంటాడో ఆ ప్రాంతాన్ని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 18వ అధ్యాయము 20 నుంచి 33 వరకు మీరు చదివినట్లయితే అక్కడ సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు చేయని ఎడల నేను తెలుసుకొందునని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా ఆ పట్టణంలో. ఇక్కడ చూసినట్లయితే ఈ 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఏంటంటే మరి లోతు మరి ఏ విధంగా ఆ యోర్దాను ప్రాంతాన్ని వెంచుకున్నప్పుడు అప్పుడు మంచిగానే ఉంది ఆ యొక్క సొదొమ గొమొర్రా. కానీ ఎప్పుడైతే మరి లోతు గారు మరి ఆ యొక్క సొదొమ ప్రాంతానికి వెళ్ళి మరి అక్కడ నివాసం చేయడం స్టార్ట్ చేసిండ్రో అప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాల యొక్క పాపము అంట చాలా బహుభారమైనదిగా దేవునికి కనపడుతుందంట. అంటే ఆ రెండు ప్రాంతాలలో కూడా మరి పాపం అనేది భారంగా పెరిగిపోయిందంట, పెరిగింది. అయితే దేవుడు తన దూతల్ని పంపి ఒకసారి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో మరి అంత భారమైన పాపం ఉంది, ఇది కరెక్టా కాదా తెలుసుకుందామని మరి తన దేవదూతలను మరి పంపించినప్పుడు మరి ఈ విషయం మరి అబ్రహాముకి తెలుస్తుంది. అబ్రహాంతో తెలిసినప్పుడు ఇక్కడ మీరు 33 వచనం వరకు మీరు చూసినట్లయితే అబ్రహాము దేవుని దూతలతో గోజాడతాడు. ఏంటంటే, ప్రభువా మరి అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయుదువా అని అంటాడు. ఆ ప్రాంతంలో ఒకవేళ మరి దుష్టులు ఉన్నారని కరెక్టే, కానీ నీతిమంతులు కూడా ఉన్నారు కదా, మరి ఆ నీతిమంతులను బట్టైనా నువ్వు ఆ దేశంని పాడు చేయకుండా ఉంటావా అంటే అప్పుడు చెప్తాడు, అబ్రహాం అడుగుతాడు 10 మంది, ఒక 50 మంది అక్కడ మంచి వాళ్ళు నీతిమంతులు ఉంటే కనుక మరి ఆ దేశాన్ని నువ్వు పాడు చేస్తావా అని అంటే దేవుడు అంటాడు, లేదు నేను పాడు చేయను, అక్కడ 50 మంది ఉంటే నేను పాడు చేయను అని అంటాడు. సో మరి తర్వాత మరి ఇంకా కొంచెము దేవుడి దగ్గర ఇక్కడ ఎంత రిక్వెస్టింగ్ ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. అబ్రహాము ఎంత గోజాడుతాడంటే దేవుడిని, ఎంత దీనంగా అడుగుతాడంటే తనను తగ్గించుకొని ఎంత కన్వీనియన్స్గా దేవుడిని అడుగుతుంటాడు. ప్రభువా ఒకవేళ 50 మంది కాదు కానీ ఒక 5 మంది తగ్గారనుకో, 45 మందే ఉన్నారనుకో, మరి అప్పుడు కూడా నువ్వు పాడు చేస్తావు ఆ దేశాన్ని అని అడుగుతాడు. అంటే లేదు, ఒకవేళ 45 మంది ఉన్నా కూడా నేను ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను నేను నాశనం చేయను అని అంటాడు. సో మళ్ళీ అబ్రహాం రిక్వెస్ట్ చేస్తాడు, ప్రభా ఒకవేళ 30 మంది, ఒకవేళ 40 మంది ఉన్నారనుకో అంటే 40 మంది ఉన్నా కూడా నేను పాడు చేయను అంటాడు. మళ్ళీ కిందికి వస్తాడు, ఇంకా 5 మంది తగ్గి 30 మంది, 35 మంది, 30 మంది, తర్వాత మళ్ళీ 20 మంది, లాస్ట్కు మరి ఇంకేంటంటే 15 మంది, తర్వాత ఇంకా లాస్ట్కు 10 మంది వరకు వస్తాడు. సో కింద మీరు చూసినట్లయితే
ఆ 10 మందిని బట్టి నాశనం చేయగలిగిందని 10 మంది వరకు కూడా అబ్రహాము లాక్కొస్తాడు. ఎందుకంటే అక్కడ తన యొక్క సహోదరుడు కుమారుడు లోతు మరి నీతిమంతుడిగా మరి దేవుడే చెప్పాడండి ఇక్కడ. మరి లోతు నీతిమంతుడు, తన కుమారుడు మరి తను చనిపోతాడు, మరి దేవుడు నాశనం చేసినప్పుడు కదా అని తన యొక్క తమ్ముడు కొరకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఒకవేళ 10 మంది ఉన్నా కూడా నువ్వు పాడు చేస్తావా ప్రభు ఆ దేశాన్ని అని అంటే దేవుడు అంటాడు, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం ఉంటాను అనేసి చెప్తాడు అనమాట. ఇదంతా కన్వర్జేషన్ ఇక్కడ 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి అదేవిధంగా ఆ సొదొమ గొమొర్రా యొక్క పాపము అంత విస్తారంగా ఉన్నప్పుడు మరి దేవుడు దిగి వచ్చి మరి చూసినప్పుడు అక్కడ పాపము బహు భారమైనదిగా అక్కడ కనిపించినప్పుడు మరి అబ్రహాము తన యొక్క సహోదరుడు మరి తన యొక్క కుమారుడు లోతు కొరకు మరి అక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు దేవుడు తన మనవి వింటాడు అనమాట. సో 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే 1 నుంచి 29 వరకు మీరు చదివినట్లయితే అక్కడ ఏం చేస్తే, ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవును వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొంచెం ముందు చదివినట్లయితే ఇదంతా 19వ అధ్యాయంలో మరి అప్పుడు సాయంకాలం అయినప్పుడు దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి రావడం జరుగుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు మరి లోతు ఆ గవని యొద్ద కూర్చుంటాడు అనమాట. కూర్చొని మరి ఆ దేవదూతలను మరి ఇతను చూసినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా మరి నా ఇంటికి రండి, ఈ రాత్రి నా ఇంట్లో వెళ్ళబుచ్చండి, మీరు నా ఇంట్లో మరి ఉండండి అని మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు, మేము మీ ఇంటికి రాము, మేము రాత్రి ఇక్కడే ఉంటాం కానీ మీ ఇంటికి రాము అని అన్నప్పుడు ఆయన మరి లోతు బలవంతం చేస్తాడు, రండి అనేసి వాళ్ళని ఆయన ప్రాధేయపడినప్పుడు అతని మాటను తీసివేయలేక మరి ఏం చేస్తారంటే అతని ఇంట వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించింది. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మన దేవదూతలు మరి లోతు యొక్క గృహంలో ఉన్నారో ఆ వార్త ఆ సొదొమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలిసినప్పుడు అక్కడ బాలురు, వృద్ధులు, ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క గృహాన్ని చుట్టుముట్టేస్తారంట. చుట్టుముట్టేసి మీ ఇంట్లో ప్రవేశించిన వాళ్ళు ఎవరు, వారిని మేము కూడినట్లు మా యుద్ధకు పంపించండి అంటే అక్కడ ఎంత ఘోరమైన పాపము జరుగుతుందో మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ మరి వాళ్ళు మగవారు అయ్యిండి కూడా మరి ఆ యొక్క మగవాళ్ళని మరి కూడడానికి రమ్మని వాళ్ళని పిలుస్తున్నారు అనమాట. అంత గొప్ప పాపం అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు తీసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడు, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేది. అక్కడ చూసినట్లయితే మరి లోతు రిక్వెస్ట్ చేస్తాడు ఏంటంటే, వద్దు అయ్యలారా ఇంత పాపం మీరు చేయకండి, నా యొక్క పెళ్లి కానీ 2 కుమార్తెలు ఉన్నారు, వారిని తీసుకెళ్ళండి, వారిని మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి, కానీ వీరిని మాత్రమే మీరు ముట్టకూడదు, నా ఇంట్లోకి రావద్దు అని అంటే వారు వినరనమాట. వినకుండా మరి అతన్ని తోస్తుంటారనమాట, అతని పొమ్మని. మరియు వారు, వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించింది. ఈయన పరదేశిగా మన దేశానికి వచ్చి మరి ఈయన ఓవర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇతన్నే చంపేద్దాం, ఫస్ట్ ఇతన్నే మనం తరుముదామని చెప్పేసి లోతు మీదకి వచ్చినప్పుడు వెంటనే ఆ గృహంలో ఉన్నటువంటి దేవదూతలు లోతుని లోపలికి లాక్కోవడం జరుగుతుంది అనమాట. ఇంటి లోపలికి వాళ్ళని లాగుతారు. లాగినప్పుడు అప్పుడు వెంటనే వారి యొక్క కండ్లకి దేవుడు ఏం చేస్తాడంటే కనుమబ్బు కలిగిస్తాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనుమబ్బు కలిగించినప్పుడు ఆ డోరు ఎక్కడుందనేది వాళ్ళకి కనపడదు. సో అప్పుడు లోతుని లోపలికి లాక్కున్న వెంటనే మరి దేవదూతలు అక్కడున్న ప్రజలకు కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారం కనుగొనలేక విసిగిరి. 12వ వచనంలో అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమార్తెలను ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము అని చెప్తాడు. ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు అంటారు, ఇంకా నీకెవరున్నారు ఇక్కడ? నీ కుమార్తెలతో పాటు ఇంకా నీ బంధువులు ఎవరైనా ఉన్నారంటే నాకెవరు లేరు ప్రభా, కాకపోతే నా కుమార్తెలకు వివాహం చేయడానికి మరి 2 అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తానని మరి అల్లుళ్ళతో చెప్పడానికి వెళ్ళినప్పుడు విడిచిపెట్టి
రండి అని ఆ యొక్క అల్లులతో మరి లోతు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని చూసి ఎగతాళి చేస్తారంట. 14వ వచనంలో ఉంటుంది, అల్లుల దృష్టికి అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి అప్పుడు చెప్తారు. ఇంకా లోతు ఆ అల్లుల దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు లోతుని ఎగతాళి చేస్తాడు. దేవుడు ఇంత సుందరమైన పట్టణాన్ని నాశనం చేస్తాడా, నువ్వు ఎందుకు మా దగ్గర వచ్చి చెప్తున్నావు ఇలాగా, ఇదంతా అబద్ధం అని చెప్పి ఆయన మాటలు నమ్మరనమాట. నమ్మక ఉన్నప్పుడు తెల్లవారినప్పుడు దూతలు ఏం చేస్తుంటాయంటే, దూతలు మీరు తొందరగా బయలుదేరండి, ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు నీ కుమార్తెలు నీ భార్య మరి ఈ పట్టణాన్ని తొందరగా విడిచిపెట్టి మరి సొదొమ ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని మరి దేవుడు మరి వాళ్ళని తొందర పెడుతుంటాడు అనమాట. సో తొందర పెడుతున్నప్పుడు కూడా మరి అక్కడ మరి వాళ్ళు తడుగు చేస్తుంటారు. అక్కడ ఏంటంటే ఇంకొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు అనమాట. ఈ దేవుడు వాళ్ళని తన భార్యని ఇంకా వాళ్ళు వినకపోయేసరికి లేట్ చేస్తుంటుంటే 16వ వచనంలో అతడు తడుగు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి, ఇక్కడ చూసినట్లయితే మరి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలని మరి ఇక లోతు మరి వెంచుకున్నాడు. ఎందుకు అనంటే అవి బయటికి చాలా సమృద్ధిగా కనపడ్డాయి, పచ్చగడ్డి ఉంది, విస్తారంగా అన్ని మంచిగా ఉన్నాయని ఆ పట్టణాన్ని లోతు ఎంచుకున్నాడు. కానీ చివరికి ఆ సొదొమ పట్టణంలో మరి పాపము బహుగా పెరిగినందువల్ల దేవుడు ఆ పట్టణాలని నాశనం చేయడానికి చూశాడు. అక్కడ చెడ్డవారుగా ఉన్నారు చాలామంది. మంచివాడు అక్కడ లోతు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. మంచివాడైన లోతు వాళ్ళని చూసి ఎంతో కలవరపడ్డాడంట. అయ్యో, నేను ఇది సుందరంగా ఉంది, మంచి దేశం కదా అని నేను ఎంచుకున్నందుకు ఇక్కడ అంత పాపం ఉంది కదా అని అతను చాలా బాధపడ్డాడు. దేవుడు కూడా వాళ్ళని చూసి కలతపడ్డాడంట, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి. చివరికి దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నట్లు లోతును హెచ్చరించాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఎప్పుడైతే లోతుకు చెప్పాడో హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే నీ 2 కుమార్తెలను తీసుకొని నీ భార్యను తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని దేవుడు చెప్తున్నాడండి. చెప్తున్నప్పుడు మరి అక్కడ మరి లోతు అక్కడ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అక్కడ తడువు చేస్తున్నాడు, అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఎందు గురించి ఆలస్యం చేస్తున్నాడంటే మరి అక్కడ తను ఎంతో ఆస్తి కలిగిన వాడు. మరి అబ్రహాము దగ్గర నుంచి అతను వచ్చినప్పుడు మరి అంత ఆస్తితో మరి అక్కడికి వచ్చాడు. మరి అవన్నీ విడిచిపెట్టి మరి రావాలి మరి అవన్నీ అని అనేసరికి కొంచెం అతను తడువు చేస్తున్నాడు, మరి ఆలస్యం చేస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళు ఇవన్నీ వదిలిపెట్టి రాలేకపోతున్నారని మరి అక్కడ దేవుడు హెచ్చరించినప్పుడు మరి లోతు లోబడ్డాడండి. లోతు లోబడేసి అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డాడు. లోతుని త్వరపెడుతున్నప్పుడు మరి నీ 2 కుమార్తెలను తీసుకొని నువ్వు బయటికి రా, ఇక్కడి నుంచి పారిపో అని చెప్తున్నప్పుడు మరి అతను కొంచెం ఆలస్యం చేశాడు. సో మన నిజ జీవితంలో కూడా మనం లోతు వల్లే మనం కూడా కొన్నిసార్లు ఉంటాం. ఏంటంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు చెడు విషయాలు మన విషయంలో కనుగొన్నప్పుడు మనకు చెడు జరగబోతుంది అన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా కానీ కొన్నిసార్లు దైవజనుల ద్వారా కానీ మనల్ని హెచ్చరిస్తుంటాడు. త్వరపడు అంటుంటాడు, నువ్వు ఈ కార్యం చెయ్యొద్దు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, ఈ యొక్క ప్రదేశం నుంచి పారిపో అని దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆ యొక్క శోధనలో పడకుండా, ఆ బాధల్లో పడకుండా దేవుడు కొన్నిసార్లు మనల్ని అలర్ట్ చేస్తుంటాడు. కొన్ని మనకు సూచనలు తెలియజేస్తుంటాడు, మనల్ని త్వరపెడుతుంటాడు, మనల్ని హెచ్చరిస్తుంటాడు. కానీ మనము అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడం. సేమ్ ఇక్కడ మరి లోతు భార్య కూడా అదే చేసిందనమాట. ఇక్కడ మరి తన యొక్క ఆస్తిని, తన యొక్క ఒడ్లని, మరి అవన్నిటినీ ఆ సుందరమైన పట్టణాన్ని వదిలి రావడానికి మరి ఇక్కడ ఆమె చాలా తడువు చేసింది. మరి లోతు కూడా అదే చేశాడు. కానీ దేవుడు మాత్రము ఇంకా వీళ్ళు వినట్లేరని చెప్పేసేసి చివరికి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క చేతులు పట్టుకొని వాళ్ళని పట్టణం వెలుపలికి తీసుకొస్తాడంట. లోతు ఆయన కుటుంబము మరి పారిపోవడంలో ఆలస్యం చేస్తుంటే దూతలే వాళ్ళ చేతులు పట్టుకొని పట్టణం బయటకి తీసుకెళ్తారు. కొన్నిసార్లు మరి దేవుడు మన జీవితంలో కూడా హెచ్చరిస్తున్నప్పుడు, మరి మనం పాప పనులు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం వినకపోతే కొన్నిసార్లు దేవుడు ఆయన దయగల దేవుడు, కనికరం గల దేవుడు కనుక కొన్నిసార్లు మనకి ఆయన చేతులతో మనల్ని పట్టుకొని మరి ఆ పాపము నుంచి మనం విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనల్ని చేతిని పట్టుకొని నడిపించిన రోజులు మన జీవితాల్లో మరి ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ
చూసినట్లయితే మరి లోతు భార్య మరి ఆ యొక్క చేతులు పట్టుకొని మరి దేవదూతలు ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చారో మరి అక్కడ వరకు కూడా ఆమె అడుగులో అడుగు వేస్తుంది, మరి పరిగెత్తుకొని వస్తుంది. కానీ తన మనసంతా కూడా మరి లోతు భార్య మనసంతా కూడా మరి అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి వచ్చిన తర్వాత నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఇక్కడ చూసినట్టు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, నువ్వు వెనక కూడా చూడకుండా నువ్వు పారిపోయి ఇక్కడ నుంచి అని దేవుడు చెప్తున్నప్పుడు మరి తన కూతుర్లు ఇద్దరు మరి లోతు తన భార్య మరి పరిగెత్తుతున్నారు. కానీ ఇక్కడ లోతు భార్య చూసినట్లయితే మరి అడుగులు వేస్తూ ఉంది, కానీ తన మనసంతా కూడా మరి వెనకాల ఏం జరిగిపోతుందో నాస్తంతా ఇదైపోతుంది. ఇంత సుందరమైన పట్టం అంటే భౌతికంగా ఆమె భౌతికమైనటువంటి లోకాశలను ఆమె చాలాగా ప్రేమించింది కనుక ఆ పట్టణం నాశనం అయిపోవటం ఆమె భరించలేకపోతుంది. దేవుడు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అన్నప్పుడు కూడా ఆమె అక్కడ లోబడతలేదు. కానీ లోతు తన కుమార్తెలు ఇద్దరు లోబడ్డారు. ఇక్కడ దేవుడి మాటకు లోబడి వెనుక చూడొద్దు అని చెప్పినప్పుడు మరి వాళ్ళు చూడకుండా పారిపోతున్నారు. కానీ ఇక్కడ లోతు ఆయన కుమార్తెలు ఆ మాటలకు లోబడి సొదొమ గొమొర్రా నుంచి పారిపోతున్నారు. కానీ వారు ఒక్క క్షణం కూడా ఆగలేదు, వెనక్కి చూడలేదు, వారు విధేయత చూపించారు. ఇక్కడ మరి లోతు తన కుమార్తెలు ఇద్దరు కూడా మరి దేవుని మాటకు లోబడి అక్కడ విధేయత చూపించి వాళ్ళు వెనకకు చూడకుండా పరిగెత్తుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే లోతు భార్య మాత్రము అవిధేయత చూపించింది. వాళ్ళు సొదొమ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఆగి వెనక్కి చూసింది. అప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంట. చూసారంటే దేవుడు మరి మనకు చాలా అవకాశాలు ఇస్తుంటాడండి లైఫ్లో. ఏంటంటే మనం మారడానికి, ఇది తప్పు అని హెచ్చరిస్తుంటాడు. మరి కొన్ని మార్గాలు ఇది కరెక్ట్, ఇక్కడ నుంచి నువ్వు పారిపో అని చెప్తుంటాడు దేవుడు. మరి లోక సంబంధమైన స్నేహాల నుండి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క బంధాల నుండి దేవుడు కొన్నిసార్లు మనకి వాటిని దూరం చేయాలని చూస్తుంటాడు, హెచ్చరిస్తుంటాడు, పారిపోమని చెప్తుంటాడు. కానీ మనము వినము. ఇక్కడ అవిధేయత సేమ్ లోతు భార్య వలె మనం కూడా అవిధేయత చూపించే వాళ్ళుగా ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఆగి వెనక్కి చూసిందంటండి. ఎప్పుడైనా మన దేవుడు ఒక మార్గం చూపించి ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళు, నీ లైఫ్ బాగుంటుందని దేవుడు మనకు హెచ్చరించినప్పుడు అదే మార్గం గుండా మనము వెళ్ళేవారిగా ఉండాలి, వెనక్కి చూసేవారిగా. అంటే మన పాత జీవితాన్ని, మన పాత అలవాట్లను, పాత యొక్క జీవితాన్ని మనము చూసేవారిగా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క లోతు భార్య ద్వారా మనం అదే చూస్తున్నామండి. ఇక్కడ మీరు లూకాసు వార్త 17వ అధ్యాయంలో మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ చక్కటి మాట ఏముంటుందంటే లోతు భార్యను యేసుప్రభు వారు చెప్తున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకునండి అని చెప్తాడు అనమాట. సో లోతు జ్ఞాపకం చూసుకోండి అని ఎందుకు యేసుప్రభు వారు చెప్తున్నారంటే, అక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే ఈ రెండవ రాకడకు అంత్యకాలం గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. లోతు భార్య వలె మనం కూడా జ్ఞానం లేని వారిగా ఉంటాము. ఎందుకనంటే ఆమె మరి రెండవ రాకడలో కూడా అంతే అనమాట. మనం పరిశుద్ధులుగా ఉన్నాము, మంచిగా ఉన్నాము, వెళ్తున్నాము అనే సమయంలో ఏ సమయం మనం జారిపోతామో, ఏ సమయం మనము వెనక్కి తిరుగుతామో మనకు తెలియదు. కాబట్టి మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఆమె అనుకోలేదు అక్కడ ఏంటంటే ఆమె చనిపోతాను, ఉప్పు స్తంభం అయిపోతాను అని అనుకోలేదు. అక్కడ ఎప్పుడైతే ఆమె విధేయత చూపించిందో మరి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఒక్కసారి తీస్తారా ఆ వాక్యం? చాలా బాగుంటుంది అక్కడ, మంచి వాక్యం. లూకాసు వార్త 17వ అధ్యాయము ఒక చిన్న మాట మంచి ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ మీరు చూసినట్లయితే 28 లోతు దినములలో జరిగినట్టుగానే జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు చుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశారు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండుటకు తన సామాగ్రిని తీసుకున్నటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు
దాన్ని పోగొట్టుకునివాడు దాన్ని సజీవముగా కాపాడుకొని. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు చెప్తున్నాడు అంత్యకాలంలో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయంట. పెళ్ళికి ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది. ఏంటంటే మరి ఇల్లు కట్టుకొనుచు పెళ్ళిళ్ళు చేసుకొనుటూ మరి పాపము ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతూ మరి ఉంటున్నారు అనమాట. అవిధేయతగా ఉంటున్న జనాలుగా మరి ఈ యొక్క దినాలు ఉంటున్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే దేవుడు 32వ వచనంలో ఏమంటున్నాడంటే అంత్యకాలంలో వారు ఇట్లాగే ఉంటారంట. దేవుడు మాటలు వింటారు కానీ ఈ చోత విని ఈ చోత వదిలేసేవారిగా ఉంటారు. ఇవి మాకు కావులే అని ఆలస్యం చేస్తుంటారు అనేసి ఆలస్యం చేస్తుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు దేవుని రాకడా మరి తినుచు త్రాగుచు మరి అమ్ముచు ఇల్లు కట్టుకొంచు మరి మంచిగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటాము. కానీ దేవుని మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినం కూడా అలాగే ఉంటుందంట. అన్నీ బాగున్నాయి అనుకుంటా కానీ ఆ దేవుడి రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి లోతు భార్యను మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ లోతు భార్యను యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే మీరు కూడా మత్తులో ఉండొద్దు. నేను మంచిగానే ఉన్నాను కదా అని మరి పాపమును ప్రేమించేవారిగా ఉండొద్దు. మరి పాపాన్ని ద్వేషించేవారిగా ఉండాలి. అంతేకాకుండా వెనక్కి చూసేవారిగా ఉండకూడదు. మరి పాపం నుంచి దేవుడు పారిపో అని చెప్తున్నప్పుడు మనం పారిపోయేవారిగా ఉండాలి కానీ మనము వెనక్కి చూసేవారిగా ఉండొద్దు అనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు మనం లోతు భార్య ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే దేవుడు కూడా మనల్ని చెడు జరగబోతుంది అని ఎరిగి మనల్ని హెచ్చరిస్తుంటాడంట. దేవుడు మన జీవితంలో కొన్ని చెడు జరుగుతుంది నువ్వు ఇలాగా ఉండు అని హెచ్చరిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకంటే దూతల ద్వారా దేవుడు మరి లోతు భార్యని హెచ్చరించాడు. ఏమని? లోతును తన బిడ్డల్ని మరి తన భార్యని హెచ్చరించాడు. ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు తొందరగా పరిగెత్తండి ఇక్కడ అని హెచ్చరించాడు. కానీ మరి లోతు భార్య మాత్రము అవిధేయత చూపించింది. మరి లోతు మరి తన కుమార్తెలు ఇద్దరు మాత్రము జరిగింది. అంతేకాకుండా దేవుడు మనల్ని త్వరపెడతాడంటండి. సమయం లేదు అని అప్పుడు లేజీగా ఉండకూడదంట. దేవుడు మరి మనం త్వరపెడుతున్నప్పుడు మీరు మంచిగా బ్రతకండి, దేవుడిలో ప్రార్థన చేసేవారిగా ఉండండి, మంచిగా బ్రతకండి, దేవుని వాక్యం వినేవారిగా ఉండండి, మీ నడతను మార్చుకోండి అని దేవుడు మనల్ని త్వరపెడుతున్నప్పుడు మనం సమయం లేదని లేజీగా ఉండకూడదంటండి. అంతేకాకుండా దేవుడు మనల్ని కొన్ని చెడు అలవాట్ల నుండి, చెడు విషయాలు, చెడు స్నేహాల నుండి పారిపో అని చెప్తుంటాడంట. లోతును అతని భార్యను తనకు ఆమె విషయంలో కూడా దేవుడు చెప్పినట్లుగా మరి పారిపో అని ఆ యొక్క సొదొమ ప్రాంతం నుంచి పారిపో అని దేవుడు హెచ్చరిస్తున్నా కూడా మరి లోతు మరి పై మాటలకు విని మరి అడుగులు వేస్తూ పరిగెత్తుతూనే ఉంది. కానీ తన మనసంతా కూడా ఎక్కడుందండి? లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలపైనే ఉంది. ఎందుకంటే మరి అబ్రహాంతో విడిపోయినప్పుడు ఎంతో ఆస్తితో లోతు అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అక్కడ ఉన్నవారు కూడా మరి లోతు భార్యను ప్రభావితం చేసి ఉంటాయి. మరి అక్కడ లోతు అయితే నీతిమంతుడిగా ఉన్నాడు కానీ లోతు భార్య మాత్రము అతను నీతిమంతుడి భార్యగా ఉండి కూడా ఆ యొక్క రిఫ్లెక్ట్ ఆమె మీద పడలేదండి. ఆమె అవిధేయత చూపే భార్యగానే ఇక్కడ ఉందన్నమాట. అంతేకాకుండా దేవుడు మనకు ఆలస్యం చేస్తుంటే ఆయన మనపై కనికరిస్తాడంటండి. మనం కొన్నిసార్లు ఇంకా టైం ఉందిలే, సరే ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం మారుతానులే, ఈ సంవత్సరం నేను ఈ అలవాటు వదిలిపెట్టలేనులే అని మనం కొన్నిసార్లు మన యొక్క అలవాట్లను మనం వదిలిపెట్టడానికి ఆలస్యం చేస్తుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ తాగుడు బానిసత్వం కానీ లేకపోతే ఆ వ్యభిచారం అనే బానిసత్వం కానీ అది ఏదైనా కావచ్చు, మరి ఆ యొక్క పాపపు అలవాట్ల నుంచి దేవుడు మనల్ని పైకి లాగాలనేసి దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని కనికరిస్తుంటాడంటండి. అంతేకాకుండా మన చేతులు పట్టుకొని మనల్ని బయటికి లాగడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడంట. మనము అప్పుడు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మన ప్రాణాలు తప్పించుకోవాలి అంటే మనము లోకాశల నుండి పారిపోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరియు మళ్ళీ వాటి వైపు వెనక్కి తిరిగే వారిగా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రాణాలు ఒకవేళ మనం తప్పించుకోవాలి, మనము మోక్షంలో జీవించాలి, దేవునితో యేసయ్యతో మరి మనము జీవితాంతం జీవించాలి అని అనుకుంటే కనుక లోకాశల నుండి మనము పారిపోయే వారిగా ఉండాలి. దేవుడికి ఏది కరెక్టు, ఏది మరి ఆయన ఆజ్ఞకు లోబడమే మరి దేవుని మాట విన్నట్టండి. ఆయన ఆజ్ఞలకు మనం లోబడితే చాలు,
ఆయన చెప్పిన మాట వింటే చాలు, మనం దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ లోతు భార్య మరి లోకం వైపుకి వెనక్కి తిరిగిందండి. ఒకవేళ ఆమె లోకం వైపుకి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభము కాకుండా ఉండేది అక్కడ మరి, కానీ ఆమె ఎప్పుడైతే అవిధేయత చూపించిందో వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే మనము విడిచిపెట్టబడతాము. దేవుడు రాకడ కూడా అలాగే అకస్మాత్తుగా ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనము లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలట ఎప్పటికప్పుడు. ఒకవేళ లోతు భార్య వల్ల నేను అవిధేయత చూపించేదానిగా ఉన్నానా, దేవుడి మాటకు లోబడుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉండాలంటండి. అంతేకాకుండా లోతు కుమార్తెలు మరి అక్కడ దేవుని మాటకు లోబడ్డారు. వారు దేవుని మాటకు విధేయత చూపించారు. కానీ లోతు భార్య అవిధేయత దేవుడు తనకు విధేయులైన వారినంట ఆయన రక్షిస్తాడంటండి. అంతేకాకుండా ఆయనకు విధేయులు కాని వారు తమ ప్రాణాలను కోల్పోతారని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఒక మంచి వాక్యము నేను మీకు చూపిస్తానండి. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే అక్కడ నీతిమంతుని మరి ఒకసారి తీస్తారా? 2 పేతురు 2వ అధ్యాయము, ఇంకా నేను ముగించేస్తాను చివరి వాక్యము. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. భక్తిహీనులకు వాటిని దుష్టాంకముగా ఉంచుటకే వాటికి నాశనము వధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించని. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నీతిమంతులను రక్షిస్తాడంటండి. ఈ యొక్క దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన, అంటే ఏదైతే మంచి ప్రదేశం అని మరి లోతు మరి ఆ యొక్క యోర్దాను ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కానీ అక్కడ కామ వికారయుక్తమైన నడవడి చేత మరి లోతు నీతిమంతుడిగా ఉన్నాడని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి అక్కడ ఎంతో బాధపడ్డాడు అతను. మరి వారి మధ్య నుంచి దేవుడు ఆ నీతిమంతుడిని మరి బయటికి లాగినప్పుడు మరి దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లోతును బట్టి మరి తన కుటుంబాన్ని దేవుడు రక్షించాలని చూశాడు. కానీ లోతు భార్య మాత్రము అవిధేయత చూపించిందంటండి. అంతేకాకుండా ఇంకొక వాక్యం ఏంటంటే మత్తయి సువార్తలో కూడా 5:13 వచనంలో కూడా ఏంటంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంట. మనము లోకానికి రుచినిచ్చేవారిగా ఉప్పు ఎలా ఉంటుందండి, ఎంత మంచి వంటకం చేసినా కూడా మనము అందులో ఉప్పు తక్కువైతే మాత్రం అది టేస్ట్ ఉండదు. అది రుచి అసలు తినడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. సో స్త్రీలను కూడా దేవుడు మరి స్త్రీలనే కాదు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉప్పు వలె ఉండమంటున్నాడు. అంటే ఉప్పు టేస్ట్నిచ్చేవారిగా, అంటే అదొక మంచి ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల ఉప్పు ఎక్కువైతే ఆ కూర ఎవరు తినరనమాట. సో రుచికరంగా మన జీవితాలు ఉండాలనేసి మరి వెలుగునిచ్చే కుటుంబాలుగా వెలుగునిచ్చే బిడ్డలుగా ఉండాలనేసి దేవుడు అక్కడ చెప్తున్నాడండి. మరి ఇంకా మీరు యోహాను సువార్త 4:4లో కూడా ఉందన్నమాట. ఈ దేవునితో ఏంటి మరి ఈ లోకముతో స్నేహం అంట, దేవునితో వైద్యం. ఒకవేళ నువ్వు నాకు ఈ లోకమే కావాలి, ఈ లోకంలోనే ఫ్రెండ్సే కావాలి, ఈ లోక ఆశలే కావాలి అనుకుంటే మాత్రము దేవునితో వైద్యం అంట. అందుకే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 4:4లో ఉందన్నమాట. మరి ఈ లోక స్నేహము దేవునితో వైద్యం, అంటే లోకంతో స్నేహం చేసిన వారు దేవునితో, అంటే ఇద్దరు యజమానులకు మరి మనము దాసులుగా ఉండలేము. ఇటు పాపముకి అయినా దాసులుగా ఉంటారు, ఇటు దేవుడికి దాసులుగా ఉంటారు. అంతేగాని ఇద్దరికి కూడా దాసులుగా ఉండలేము అనమాట. సో ఇక్కడ లోతు భార్య కూడా అదే చేసింది. మరి ఇక్కడ ఆమె తన భర్తను మరి దేవుడి మాటకు లోబడి మరి వచ్చుంటే ఆమె ఉప్పుస్తాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే అండి అక్కడ మీరు చూడండి కావాలంటే మరి ఆ యొక్క మృత సముద్రం దగ్గర, అంటే ఆ యొక్క ఏమంటారు డెడ్ సీ దగ్గరికి మీరు వెళ్తే ఇప్పటికీ ఆ యొక్క పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనేసి అక్కడ ఉంటుందంటండి. మౌంట్ సొదోమ్ అనే ప్రాంతంలో ఆ యొక్క మౌంట్ సొదోమ్ అనే ఆ యొక్క పర్వతం పైన పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనేది ఈ యొక్క లోతు భార్య మరి అది ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఆ యొక్క ఉప్పు స్తంభం మాత్రం పడిపోలేదంట. అంటే అది ఇప్పటికీ కూడా అలాగే ఉంచాడు. ఎందుకు గురించి అనంటే అది చూసినప్పుడల్లా కూడా మనము లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలా. మనము లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఉంది, అవిధేయులుగా ఉండొద్దు, లోకాశలను ప్రేమించేవారిగా ఉండొద్దు, లోకంని ప్రేమించేవారిగా ఉండొద్దు. మన సమయం ఉన్నప్పుడే మనము ముందుకు వెళ్ళాలనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. సో ఇన్ని విషయాలు ఈ లోతు భార్య ద్వారా మనము నేర్చుకోవచ్చు. మనం ఉప్పు స్తంభాల వలె నిస్సారమైనటువంటి ఉప్పుగా ఉండొద్దండి, మనము రుచినిచ్చేటువంటి ఉప్పుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. సో ఈ యొక్క లోతు భార్య ద్వారా మనము ఇన్ని విషయాలను నేర్చుకోవడం జరిగింది. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. Amen.